హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కర్ణాటి. మనమైతే ఈరోజు అయితే మిర్యాలగూడ నుంచి నూజివీడు చీర అయితే లోడ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చీరు అంటే నూక అన్నట్టుది. నూక తోడు మొత్తం కలిసి ఉంటుంది. ప్రజెంట్ మన ఒక మిల్లులో లోడ్ అయింది. చూడండి ఒకసారి. ఒక మిల్లు అంటే మనకి ఇంకా ఒక మిల్లు అయితే లోడ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఒక మిల్లు అంటే మనకి ఇప్పుడు ఎన్ని బస్తాలు అయినాయంటే 460 బస్తాలు కావాలి మనకి. ప్రజెంట్ అయితే 130 బస్తాలు అయినాయి. ఇది కాంటా అన్నట్టు పెద్ద మిల్లు ఫ్రెండ్స్. ఇది మనమైతే ఒక్క మిల్లు అయితే కాదు, 4 మిల్లులు తిరగాలి, 4-5 మిల్లులు తిరగాల్సి వస్తుంది. చూడండి, 10 నెట్లకైతే మనకు వచ్చేసి ప్రజెంట్ 3 నెట్లు అయినాయి. ఇంకా మనం ఇంకా 3-4 మిల్లులు తిరగాలి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఈ చీరు కానీ తౌడు కానీ అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే మనకి ఒక మిల్లు సరిపోని దొరకదు సరుకు. మిల్లులు అయితే మన ఆవు ఉంది ఉన్నట్టు ఫ్రెండ్స్. ప్రతి మిల్లులో ఒక ఆవు దూడ ఉంటుంది. దూడ అంటే చెప్పలేము కానీ ఆవు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, ఆవుకు ప్రత్యేకంగా రూమ్ కట్టించినారు. రూము, మళ్ళీ ఫ్యాను. గోమాతకు ప్రత్యేకంగా ఒక మనిషి అన్నట్టు. అంటే మేత వేయటం కానీ, గడ్డి వేయటం కానీ, లేదంటే మంచిగా నీట్గా క్లీన్ చేయడం కానీ. చూడండి, ఒక్కటే ఆవు కదా, దూడ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది, ముద్దుగా, గుడ్డిగా. ఆవు కూడా చాలా బాగుంది. గడ్డి వేయడానికి మంచిగా. ఇక్కడ వాటర్ కూడా ఇక్కడే ఉంటుంది నాకు తెలిసి. వాటర్ కాదు, గడ్డికి. ఆవు ఉంటే మంచిది ఫ్రెండ్స్. ఇంట్లో కానీ, మిల్లులో కానీ, ఎక్కడైనా సరే చాలా బాగుంటుంది. ఆవు లక్ష్మీ కలర్ అన్నట్టు, దేవత, లక్ష్మీ దేవత. ఇదైతే చాలా పెద్ద మిల్లు ఫ్రెండ్స్. చూడండి, 2 కాంటాలు ఉన్నాయి. అక్కడ ఒక కాంట వచ్చేసి ఇక్కడ ఒక కాంట. కార్ పార్కింగ్ ప్లేస్. ఇది స్టాప్ రూమ్ అన్నట్టు. ఇది తౌడు మిల్లు, అట్లా అవ్వబడేది. అది అవ్వబడేది రైస్ మిల్లు. వీళ్ళు మొత్తం ఇంకా గుమ్మస్తాలు కానీ, లోపల వర్కర్స్ కానీ మొత్తం బీహార్ వాళ్ళే. లోడింగ్ అన్లోడింగ్ కానీ, కాకపోతే క్లీన్ చేయడానికి వాళ్ళు మాత్రం లేడీస్ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే 2వ మిల్లులో ఉన్నాము. అంటే ఒక మిల్లు చూసినారు కదా, ముందర 3 నెట్లు అయినాయి. అక్కడి నుంచి తాడు కట్టుకొని వచ్చినాం కదా. ఇప్పుడైతే 2వ మిల్లు అన్నట్టు. ఇంకా ఎన్ని మిల్లు తిరగాలి చూడాలి మనము. లారీ నుంచి ఎక్కడానికి ఇలా మెట్లు కట్టేస్తారు మీకు. మనం గుమస్తా అన్నట్టు. ఎందుకంటే ప్రతి ఒక్క బస్తా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా తేడా ఉందా సార్ కానీ. తేడా పడితే ఇబ్బంది కదా. మొత్తానికైతే మన బండి అయితే లోడ్ అయింది ఫ్రెండ్స్. కాకపోతే మన వాళ్ళు ఏం చేశారంటే ఒక లెవెల్గా వేయకుండా ముందర ఎక్కువ వేసినారు. వెనకైతే తగ్గినాయి కాటల బ్యాగులు. కాకపోతే వెనక తగ్గితే ప్రాబ్లం ఏంటంటే బండి ఉరకదు అన్నట్టు. కొంచెం లోడ్ పడుతుంది బండి. ఈ లెవెల్గా వేస్తే బాగుంటుంది బండి మొత్తము. కాబట్టి ఈ లెవెల్గా వేస్తే బండి మాత్రం ఎక్కువ టన్నేజ్ అవుతుంది. 33-34 వస్తుంది. మనం పోయేది ఆంధ్ర కాబట్టి కష్టము. ఎందుకంటే ఆర్టీఓలు ఉంటారు ఎక్కువ ఇప్పుడు బాగా బోర్డర్లు బంద్ చేసిన కాంచి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే కోలాపురానికి వచ్చినాము. అల్లుడికి అయితే పెట్టినాము బండి. ఇంకా ఖాళీ అయ్యేసరికి 2 అవర్స్ అట్లా పడుతుంది. 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ పట్టవచ్చు. అంటే వాళ్ళు దింపేదాన్ని బట్టి పరిస్థితి. ఈ కోలాపురం కూడా పెద్దది ఫ్రెండ్స్. చూడండి, 2 ఉన్నాయి పెద్దవి. అంటే ఒకరే కానీ 2 సైడ్లు కట్టినారు. చూడండి ఎంత పెద్దగా, చాలా పెద్దగా ఉన్నాయి. పూలు చూడండి ఎలా అరుస్తున్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్దగా ఉందో. అది ఇల్లు అన్నట్టు. ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు గోడౌన్స్, అవతల కోలాపురం అన్నట్టు. ఇది వరకు గోడౌన్స్, అవతల కోలాపురం. ఇంకా
చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే స్ప్రే చేస్తున్నారు. అది మెడిసిన్ అన్నట్టు. ఎందుకంటే ప్రతి ఒక్క కోళ్ళ రాగానే అలా స్ప్రే చేస్తారు. కాకపోతే కొన్ని కోళ్ళ ఫారంలో ఏమో మన పంపుతో కొడతారు. ఇక్కడ మాత్రం భలే సెట్ చేసినారు చూడండి. మన పైప్స్ వేసి ప్రతి ఒక్క పైప్కు నాజిల్ పెట్టి ఆ నాజిల్ నుంచి స్ప్రే చేస్తారు. బండి రన్నింగ్ అవుతా ఉంటే మొత్తం బాడీ మొత్తం పడుతుంది చూడండి, పైనుంచి కింది దాకా పడుతుంది. ఇలా ఎందుకు కొడతారంటే బయట నుంచి ఏమన్నా గోమార్ కానీ అలా వచ్చి కోళ్ళకి ఇబ్బంది అయితే కొడతారు.